అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు మాట్లాడారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఆల్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఆల్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈయన ఎలా ప్రభు అయ్యారు? ప్రపంచానికి ఎలా ప్రభు? ఇప్పుడు ఆయన ఆకాశ మహాకాశాల పట్టజాల దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపెట్టు. ఈ లోక జగత్తు మొత్తం కూడా ఆయన ముందు సాగిపడి ఎడుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ దాక్కున్నామా, ఎక్కడ దూరదామా, ఏ నిధుల్లో పోదామా, ఏ గుంటలో పోదామా, ఏ గుహలో పోదామా అని చెప్పి వాళ్ళ గ్రహాల్లో ఉన్న విగ్రహాలను తెచ్చి బయటపడేసి అంగదార్చుకుంటూ ఏడుస్తారు. అంగదార్చుకుంటా ఏడుస్తారు. అటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఆ మీద ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని సందర్భాన్ని ఇటలీ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రముఖమైన వ్యక్తి. ఆయన పేరు కొర్నేలి. ఆయన పేరు కొర్నేలి. ఆయన కైసర్ అనే ప్రాంతంలో ఉంటాడు. కైసర్ అనే ప్రాంతంలో ఉంటాడు. ఈ కొర్నేలి గారు భక్తిపరుడు, శతాధిపతి, భక్తిపరుడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈయన అన్య దేవతలు పూజ చేస్తూ ఉంటాడు. దాన ధర్మాలు చేస్తాడు, పేదవారికి సహాయం చేస్తాడు, బట్టలు పెడతాడు, అన్నం పెడతాడు, వేదాంత సహాయం చేస్తాడు. కానీ విగ్రహాలు చేస్తాడు. తెలియని దేవతలకు మొక్కుతా ఉంటే దేవుడి వైపు చూసి ముచ్చటపడ్డాడు. ఇంకా భక్తిపడు పాపం చేయడం లేదు, అబద్ధం ఆడటం లేదు, మోసం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఉచితం ఆడటం లేదు, కేవలం చెప్పడం లేదు. మరి ఎంత నీతిపరుడు ఈ వ్యక్తి, నిజాయితీపరుడు. ఇతడు మరి ఏ విగ్రహాలకు మొక్కి నడకట్టిపోయే బదులు నా బిడ్డగా మార్చుకుంటే ఇక్కడ దొంగ తెచ్చుకోవచ్చు దేవునికి సంకల్పం వచ్చింది. వచ్చి ఒకరోజు ఈ కొద్ది గారు కూర్చొని ప్రార్థన చేస్తామంటే వాళ్ళ దేవతలు పూజ చేస్తాము. పూజ చేస్తామంటే మరి ఆయన పూజ గదిలోకి ఒక దేవత దిగొచ్చింది. ఇంచుమించు 3 గంటలు, ఇంచుమించు 3 గంటలకి దిగొచ్చింది. పగలు 3 గంటలు, పగలపూట ప్రార్థన చేస్తాడు. మీరు అనుభవాన్ని పొందుకోవాలి. ఇలాంటి అనుభవాలు పొందుకోవాలి. మీరు కూర్చొని ప్రార్థన చేస్తామంటే మధ్యాహ్నం ఉపవాసం ఉన్నాను. తప్పేంటి? ఉపవాసం ఉండటం వల్ల మీ బాడీలో ఉన్న చెడు కణాలు కానీ, చెడు ప్రభులు కానీ కలిగిపోయి శక్తి ఇస్తాను, మంచి శక్తి ఇస్తాను. 2 రోజులు వచ్చాను ఉపవాసం, ఏం చదవడం. అప్పుడు నీకు ఇంకా శక్తి వస్తాను. అంటే ఆ దాసపడ్డ కణాలు మొత్తం కూడా, ప్రభులు కూడా మొత్తం బాడీకి స్టామినా తీసుకొచ్చి యాక్టివేట్ చేస్తాను. అది గ్రహించాలి. ఉపవాసం ఆడుతుంటే నిక్కచ్చిగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన విశ్వాసం ఉండాలి, దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పి నమ్మకం కూడా ఉండాలి. ఇక్కడ కొద్దిగా కాదు, ఇంచుమించు 3 గంటలు కూర్చొని కొంతలు వేసి ప్రార్థన చేస్తాం. వాడు తెలియని దేవుడికి ప్రార్థన చేస్తాం, విగ్రహానికి ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం. చేస్తా ఉంటే దేవుడి తోట దిగివచ్చి ఇంచుమించు 13 గంటలకు దిగివచ్చి కొన్నేరి కొన్నేరి అని పిలిచింది. తేటగా రెక్కలతో దగ్గర వెలిసిపోతూ మరి కనపడతాము. 6 రెక్కలతో తప్పబడి మరి తేటగా కనపడతాము. ఆయన చూశాడు. చూసి ఆ మాట వినగానే కొన్నేరి వినగానే అతడు దేని చూసి ప్రభువా ఏమని అడిగాడు. చూడండి, అక్కడ ఉన్న విషయం ఏంటంటే భయపడ్డాడు. మామూలు ఎవరు చూసారు, ఏమైపోతాను, ఎవరో ఈ కోత వచ్చింది, నల్లగా పెద్దగా తెలిసిపోతుంది, నన్ను చంపేస్తే వచ్చి భయపడి ప్రభువా అని మొక్కాడు. శాస్త్రాన్ని నమస్కారం పడి గజంగా వెళ్ళిపోతుంది. ఎవరికైనా సాగు అయిపోతుంది, ఎవరికైనా సరే సాగు అయిపోతుంది. ఒకసారి దేవుడు ప్రత్యక్షమైతే చూడాలి, అసలు చూడలేదు. అట్లనే చూడొచ్చేసరికి మర్చిపోయినాం. మోకాలు మొత్తం వదిలేసి శాస్త్రాన్ని నమస్కారం దండం పెట్టి అడిగేసరికి ఏం చేస్తున్నాం? ఏముంది, మనం చాలా చోట్ల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మేలు జరుగుతుంది, అవసరమైతే జరగకుండా కూడా జరగవచ్చు. కాబట్టి ఆయన ప్రేమామయుడు,
పరమార్థం ఏంటని చెప్పి లోపం చూసి నేను ఆడిపోసుకునే పరిస్థితి తెచ్చుకుంటాను. ఈ రోజుల్లో భక్తి అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఒకరు చూసి ఒకరు పాడైపోతున్నారు కానీ బాగుపడతారు. ఆ పిల్లలు అమ్మాయి వేసి డ్యాన్స్ చేయని చెప్పి ఇంకో పిల్లలు ఇంకో అమ్మాయి వేసి డ్యాన్స్ చేస్తారు. ఇది కూతురు ఎప్పుడైతే మా చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు కానీ అక్కడ విద్యుత్ తరగా ఎత్తే మొహం కాదు. ఆ తరగా విద్యుత్ ఆ పైన ఆ 3 రోజులే కానీ ఆ పండుగ విద్యుత్ లేదు కానీ నాకైతే అంత సిగ్గుపడేది. అది భర్తతో మాట్లాడినా, అమ్మతో మాట్లాడినా, మరితో మాట్లాడినా, మామతో మాట్లాడినా గజలు చదివిపోయాడు. ఎందుకంటే ఏమంటారో నేనేం మాట్లాడాలని భయం, ప్లస్ కొత్త ప్లేస్కి వచ్చారు ఎట్లా ఉంటారంటే భయం. ఆ రోజుల్లో ఇంత జ్ఞానం లేదండి. ఎడ్యుకేషన్ లేదు, టీవీ లేదు, ఫోన్ లేదు, సినిమా లేదు, మరి ఇటువంటి కార్యక్రమాలు లేవు. వాళ్ళు ఏంటంటే చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ ఎక్కడ దొరుకుతుంటే వచ్చేస్తుంది. దాని చూసి ఆయన డ్యాన్స్ చేస్తుందని చెప్పి ఈ అమ్మాయి వేస్తుంది, ఈ అమ్మాయి ఏంటని చెప్పి ఇంకో అమ్మాయి వేస్తుంది. స్టార్ట్ అవుతుంది. చెడు మంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటుందంట, చెడు అంటే లోపం తిరిగి వచ్చిన బయట చూసారు. మంచి పోయి మంచి మాట చెప్పొద్దా అని చెప్పి చెప్పులు వేసుకుంటుంటా. చెడు మొత్తం తిరిగి వచ్చి ఆల్రెడీ చెప్పేసి వచ్చా నీ గురించి అన్నా చెడుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఆమె అన్నదాక ఒక 3 కూర్చొని ఉన్నారు. వచ్చి అమ్మాయి ఒక మాట చెప్పిన చెప్పాలని చెప్పాను. సరే చెప్పుకున్నా అన్నాను. సరే చెవులో ఏదో చూసుకు దొరికినా ఏం చెప్తావు. ఈ అమ్మాయి కూడా మరి వసంతంగా ఈ అమ్మాయి ఒక చెవులో చూసుకు దొరికినా అందరూ చూసుకు దొరికారు. చెవులకు వచ్చేసరికి ఇష్యూ ఏమీ లేదు. ఏం చెప్పింది అన్నదంటే విషయం ఉండదు, అక్కడ విషయం ఉండదు. ఇక రేస్ అన్నది ఇంకో ఆమె అన్నది ఆమె తక్కువ కాక వామ్మో నిన్ను లావు మాట అన్నది అని చెప్పి లాస్ట్ ఈ 2వ వాము నిన్ను కూడా బండంత మాట అన్నది. ఇట్లా మొత్తం కూడా పాపం వచ్చి జుట్లు పట్టుకున్నాడు, పడేసి పోలిచుకుంటున్నాడు. చూసారా? సరే ఒక మాట ఏం మాట్లాడాలి. ఆ వచ్చి అమ్మాయి న్యాయంగా చెప్పావు అన్నది వచ్చి వచ్చి మా ఇంటికి వచ్చేసి నేను అడ్డు తప్పుకుంటే వచ్చింది, వచ్చి మాతో దుష్కృష్ణది కొత్త మా ఆయన వస్తుంటే చూసి అమ్మాయి న్యాయంగా చెప్పావు చెప్పాను. ఇక ఆయన చెప్పు నుంచి బరబరపై పట్టమాత్రం వచ్చి అమ్మాయి ఏం చెప్పింది అసమానం వచ్చి మన ఇంటికి ఏం చెప్తుందా పుస్తకం అని పోయినా వరే దాని ఇలా చెప్పుకుంటుందా అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి 2వ రోజు 3వ రోజు మళ్ళా వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి వస్తుంది. అబ్బాయి ఆగయ్యా మన విషయం చెప్పి మావిడికి మావిడ నాకు చెప్పట్లేదు నాకు చెప్పుతులే అని చెప్పి ఆగినాను. ఆగేసరికి ఈ అబ్బాయి కూడా గుస్సా ఆ గుస్సాన్ని చెప్పినప్పుడు గ్రామం చూసింది. ఇలా చూసింది. ఇంటికి వచ్చాడు. ఏం చెప్పింది అన్నాను. ఏదది స్వామి ఏం చెప్పింది? ఏం చెప్తుందమ్మా? నీకేం చెప్పిందో నాకు అదే చెప్తున్నాను. నీకేం చెప్పిందో చెప్తుందని చెప్పి నేను తీసుకుంది. మమ్మల్ని అంటే ఆడదంతా గట్టి చదివారు. ఎందుకంటే రేపు పొద్దున్న తోడుపడ్డా బయట ఆడదే చదివిస్తుంది మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోతే పని లేకపోతే చెప్పి బయట వాళ్ళ భయ వాళ్ళు కష్టారు కానీ సరే ఇక ఇద్దరు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత బాగా ఎగరేసింది. కాపు వచ్చి మోరణ కానీ మా ఇంటికి వచ్చింది. ఇక చూసుకోకుండా నెత్తి పెట్టుకుని ఇక నేర్చుకుంటాను. నిన్ను నేను ఒడిపాటు తింటాను అబ్బాయి వచ్చిందని చెప్పి నేను కలిగి తింటే అబ్బాయి వచ్చిందని చెప్పి నీకు మొదలు పెట్టింది. ఒకటే తింటు ఆయన తప్ప ఇక చాలా బాగా నిద్ర లేదు పోవాలి. కష్టాలతో అయితే గొప్ప పడి కష్టపెట్టిన లేచి కూతురు సందర్భాలు అంతే కదా. ఇప్పుడు చాలా ఇప్పుడు ఇక్కడ పొద్దున్నే వచ్చి అమ్మాయి గారు చెప్పిన పెట్టవచ్చు అనేసరికి పనులు పెట్టవచ్చు. ఏం చెప్పినారు ఆయన గుర్తుపెట్టు దేవుడిని స్వార్థం దేవుడు ఆయన కాలం అమ్మ నేనేం చెప్పండి ఆయన
చూసుకుంటాం, చీపులు ఆడించి మాట్లాడతాం, ఆ చీపు ఆడించింది ఈ చీపు ఆడించింది మాట్లాడతాం. ఏదో కదా మాట్లాడి కూర్చుని కూర్చొని ఆవిడ కూర్చొని మాట్లాడుతాం, ఆ చీపులు ఆడించే మాట్లాడుకోవాలా? చూడండి మరి ఏం చేస్తారు తెలిసిన సిటీలో వస్తామంట, పక్కకి గోడలు ఉంది, మరి తర్వాత చేసి మాట్లాడతాం, అదే మాట్లాడతాం. ఇక కూడా ఆ బాబాయిని పెట్టి మాట్లాడతాం, ఇక మాట్లాడతాం. ఇలాంటి సంవత్సరాలు పక్కన ఉంటే పాపం చూడంటారు, ఎవరితో నువ్వు పెడతాను లేదు చాలా. కాబట్టి ఇళ్ళలో ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. కొద్దిగా కూడా భయం భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, దేవుడు అంటే విశ్వసించి నీతిగా జీవించేవాడు. ఈ దేవతలు వచ్చి కొన్నితో మాట్లాడతాను, అయా కొన్నేవి ఈ ధర్మ కార్యములు దేవుడి దగ్గర చేర్చబడ్డాయి, ఆయన దేవుడు దీని ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఎవరో కాదు, నా దగ్గర యేసుప్రభు వారు దీని గురించి ఆయన చింతిస్తున్నాడు. నీ చింత అవుతాను క్రీస్తు చేసిన వైకాశంలో ఈ గతవసరం తీర్చబడింది, యేసు రక్తం పాపమును విమోచించుతున్నాడు అని చెప్పి లోక వచ్చి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి కొందరు చెప్తా ఉంటే కొందరు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించిన తర్వాత ఆయన మరి ప్రార్థన అంగపాలు ధర్మ కార్యాలు ఏ హోవాసరికి ఏసేసరికి చేర్చబడ్డాయి. మరి నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఒక మాట చెప్తా వింటావా? చెప్పయ్యా చెప్పయ్యా ఉండిపోతాను. ఏం లేదు, ఇప్పుడు మీ ఊరు ఈ దేశం దేశం కదా, మీ ఊరు కైసారు కదా, యొప్పే ఊరు ఉంది మన పక్కనే, యొప్పే ఉంటుంది, అది సముద్రం పడుతుంది యొప్పేటండి. అక్కడ చర్మకారుడు సీమోను నివసిస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి ఒక మాస్టర్ గారు వచ్చాడు, ఆ పేరు ఏంటంటే మార్కు సీమోన్. చర్మ పేరు కాదు, సీమోన్ అని మార్కు అయితే పేరు 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 పాలు పేరు సీమోన్. ఆ చర్మకారుడు కూడా సీమోన్. ఎవరైతే ఆ మాస్టర్ గారు నేర్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రార్థన నేర్చుకుంటున్నాడో ఆయన పేరు కూడా సీమోనే. ఈ మాస్టర్ గారి పేరు కూడా సీమోనే, కాకపోతే పేరు అంటారు. పేరు అంటే రాయి కెఫా, పేరు అంటే రాయి కెఫా. సరే ఈ పేరు కూడా రాయికి ఆ ఊరు వచ్చినప్పుడు వస్త్రాలను పాల్గొంటారు. నేనైతే అక్కడ రాజుగారికి పోయినాక మంచిది దాన్ని అన్నం ఎట్లా పాల్గొంటారు ఎట్లా అట్లా పేరు గారు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఇంటికి పోయిన అసలు కూర్చొని మాట్లాడుకొని వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి వచ్చేసి అంతా ఉంటాడు. ఆ ఊరు ఎప్పుడు ఏ ఊరు అది? యొప్పే, యొప్పే గ్రామం. సరే ఈ ఎవరితో మాట్లాడుతుంది, మాట్లాడి నీవు యొప్పే అనే ఊరు ఆ ఊరికి నీ యొక్క దాసులు పంపించి ఆ పేరు గారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని ఆయన నువ్వేం చేయాలని చెబుతాడు వినని చెప్పి. సరే ఇక ఆయన మాట్లాడుతూ మూడైంది, మూడేసరికి మాట్లాడడం జరిగింది. ఈ లోపల పేరు గారు ఏం చేస్తారు, కొందరు ఏం చేస్తారంటే మరి ఆయనతో నమ్మకమైన దాసుని ఇద్దరు పిలిచారు. వారితో పాటు ఒక సైనికుని పిలిచాడు, ఒక సోల్జర్ వచ్చాడు, సైనికుడు వచ్చాడు, ఇద్దరు నమ్మకమైన మనుషులు వచ్చారు, ముగ్గురు పిలిచాడు. పిలిచాయా ఎవరితో నాతో మాట్లాడింది, కేసరి గురించి మాట్లాడింది అనుకోండి. మన పక్కన యొప్పేరు పేరు గారి పాస్టర్ ఉన్నట, సముద్రం వల్ల సీమోన్ అనే ఒక చర్మకారు దగ్గర ఉన్నట, వెళ్ళి ఆయన తీసుకొని అంటే అని చెప్పి ముగ్గురు మనుషుల్ని ఆయన పంపించారు. అప్పుడు రాష్ట్ర జాతిని ఆలోచించిన వాక్యాన్ని పేరు గారి వ్యత్యాసం ముగ్గురు మనుషుల్ని యొప్పేకి కొన్నేని పంపించారు. కొన్నేని దైవజనుడు, భక్తికుడు, పీకుడు, ముగ్గురు మనుషులు నమ్మకమైన వాళ్ళు ఇద్దరు, ఒక సైనికుడు, ముగ్గురిని యొప్పేకి పంపించారు. ఇంచుమించు 3 గంటల అప్పుడు పగలు కూడా దేవత వచ్చి కొన్నేరితో మాట్లాడింది. స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ 3 అక్కడ సాదృశ్యం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. స్తోత్రం హల్లెలూయా. చూడండి దేవుడు ఒక సాదృశ్యాన్ని తీసుకొస్తున్నాడు వాక్యం ద్వారా. సరే మంచిది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఈ పేతురు కాదు, ఈ ముగ్గురు బయలుదేరి యొప్పేకి వెళ్ళి ఆ ఊరు దిగిన తర్వాత అయ్యా చర్మకారుడు సీమోన్ అనే ఉన్నారా అని అడుగుతున్నా. అప్పుడు నేను 2012 సంవత్సరంలో
దారి అని చెప్పాడు. వెంకట సుబ్బమ్మ అంటే రామచంద్రాపురంలో ఆంధ్రప్రదేశ్ వెంకట సుబ్బమ్మ. వెరీ గుడ్. ఇక్కడ ఎవరితో మాట్లాడాలి సంఘటనలో? ఇక్కడ వెంకటరాజు ఉన్నాడు, ఆయనతో మాట్లాడచ్చు. పేరు చెప్పాడు వెంకటరాజు, వెంకట సుబ్బమ్మ. వెరీ గుడ్ సార్. దేవుడు చెప్తే కాబట్టి అంటే నేను ఒక దాసులు తీసుకున్నాను కాబట్టి కలిసి బండేసుకుని కంగపాలెం వెళ్ళిన తర్వాత ముందు రామచంద్రాపురం ఉంటాడు. అది అక్కడ కమ్మూరు ఉండే తెలుగు మాట్లాడదు, సంఘంలో పరికారం ఉంటారు. సరే రామచంద్రాపురం వెళ్ళిన తర్వాత అయ్యా వందనాలమ్మా మేము మాస్టర్ గారు అంటే ఆడ మాస్టర్ గారు అంటే ఒక ఇల్లు అన్ని పోమని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆయనకి వందనాలు చెప్పాను. అయ్యా వందనాలు చెప్పామా. అంత తర్వాత నాగసులు వచ్చిన మా పేరు. అంత తర్వాత అమ్మ మీ ఊరు చూపించి దేవుడు నాతో వెంకట సుబ్బమ్మ అని ఆమెతో మాట్లాడడం చెప్పి ఉన్నారా అని అడిగారు. ఉన్నారా అయ్యాను. ఎక్కడ ఉన్నారు? మా అమ్మగారు ఎవరు కదా ఆమె చూడంటే 10 వయసులో ఉన్నామా ఆమెతో మాట్లాడతామా దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. దర్శనం మాతో మాట్లాడాడు. నువ్వే నాకు చెప్తున్నాడు నేనండి. సరే చెప్పి నేను ప్రార్థన చేశాను వచ్చును. మళ్ళా ఎవరు పాలన సంఘపాలన. ఈ వెంకటరాజు ఎక్కడ ఉండు మళ్ళీ సంఘపాలన ఎక్కడ చేసుకోవచ్చు. అది ఆ సంఘకాలంలో అక్కడ అగ్రహారం ఉంది. ఒక గ్రామం ఉంటారు ఇంట్లో. ఆ ఇల్లు వాళ్ళు తగ్గిపోమని కొంచెం అయ్యా వాళ్ళు ప్రార్థన చేయలేవాడు. దేవుడు మాట్లాడుతున్నాను అది ప్రార్థన చేయలేవాడు. ఈ అగ్రసభలో ప్రార్థన చేయలేని నాకు తండ్రి వాళ్ళు అయ్యా ప్రార్థన మా అమరావతి మా అమ్మాయి లేకపోతారు మాతో పాటు తెలియజేవారు. ఇక్కడ ఎవరు లేక సరే నేను చేసిన పొరపాటు ఏంటంటే దేవుడు చెప్పడం బాగా వెంకట సుబ్బమ్మ ఇంటికి కానీ వెంకటరాజు పోయాను. వాళ్ళ దగ్గర పోయిన ప్రాంతం ఏంటంటే దేవుడు ఆస్వాదించాడు. నేనేం చేశాను? కొత్త సంఘాలు వచ్చి సుబ్బారావుతో ప్రార్థన పెట్టాను. సుబ్బారావులో ప్రార్థన సుబ్బారావు దేవుడు కనుక్కున్నాక మొత్తం తెలియజేశారంట. సుబ్బారావు చేసుకున్న తర్వాత సుబ్బారావులో వారం పెట్టినాక మామూలు అంటారు వాళ్ళు నిలేతలు అంటారు ప్రార్థన తీసేదాం. కమిటీ కాదు పెట్టారు. ఆడ చెప్పి వచ్చేది రోడ్డు మీద పెట్టు ఆడలేదు. హనుమంతరావు గారు చెప్పి ఒక ఆయన వచ్చి మా ఇంట్లో పెట్టారు. మా అమ్మాయిలు కాంతరావు దేవుడు అనుకుంటున్నారు మా ఇంట్లో పెట్టారు చెప్పి ఆయన పెట్టారు. ఆ ప్రాంతం బాగా జరుగుతాము. ఈరోజు ఆయన కూడా నచ్చి మేము వెళ్ళాము. నేను బాగా ఇంటికి రాము తెలియజేరాము. రూమ్ ఆయన రావడం వచ్చి విలేజ్ ఉంటాను. ఆయన వచ్చాక నన్ను తెలియజేశారయ్యా దయచేసి మా ఇంటికి గుర్తు రావాలి. ఇక నేను ఎక్కడికి పోవాలంటే ఫస్ట్ తెలిసిన ఎక్కడ రాదు పాతంగా పోవాలి. వాస్తవంగా వెంకట సుబ్బమ్మ గారికే పోవాలి. ఇది పోవాలా ఎందుకంటే ఏం జరిగిందంటే ఆ ఊళ్ళో నేను కూట పెట్టిన తర్వాత ఈ నాగేశ్వర మనుషులు కొంతమంది బాధపడే వాళ్ళు వేరే ఊరు వాళ్ళు ఊరికే చెప్పడం హాస్పిటల్ చెప్పడం వచ్చి వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు మమ్మల్ని లేపుతున్నారు. అవునో లేకుండా ప్రార్థన పోయిన వాళ్ళు వచ్చి లేపుతున్నారు. మా ఊళ్ళో ప్రార్థన పెట్టి మా చర్చ మా చర్చ రావద్దా మా గంటలు వచ్చి అదే కాదు మా దేవుడు మాట్లాడి వచ్చిన అంటే గంటలు తెలుగులో దేవుడు పెట్టేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళతో నిరాకట్టి మన ఆడవాళ్ళ పక్కన చెప్పి ముందే మనకు నాటకం కట్టి మనం వెళ్తే రావడం వాళ్ళు వాడ జరుగుతూ ఉంటున్నాం. కానీ మన దేవుడు మాటలు ఎక్కించుకుంటాను. నేను అదే అదే అది ఇంకా అలా దేవుడు అన్నాక మనుషులు మనుషులతో సావాసం నాకు దేవుడు చెప్పిన కాబట్టి అదే ప్రార్థన చేసేవాళ్ళు అంతే. వేరే సావాసం చేయకూడదు తప్పదు. ఇప్పుడు నేను ఉన్నాను అప్పగా చేసుకుని ఆ 10 నెలలు ప్రార్థన చేసి వస్తే అంతగా మంచి విశ్వాసం. తప్పగా పోతే మంచి విశ్వాసం. నాకు పాస్టర్ ఎదురండి ఎప్పుడు కూడా శత్రువులు ఎవరు ఉంటారు. వాళ్ళే శత్రువులు ఉంటారు. కాకుండా శత్రువులు ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ ఒకే గ్రామానికి ఈ వ్యక్తులు వచ్చారు. వచ్చి ఈ శరణం కావాల్సి ఎదుగుతా ఉంటే పేదలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఇంచుమించు ఆయన 12 గంటలకు బాగపడి ఎంత మధ్యాహ్నం డాబా ఎక్కి ప్రార్థన పెద్దకి ప్రార్థన చేస్తున్నారు. పెద్దలైన మరి డాబాలని పెద్దకి ప్రార్థన చేస్తున్నారు. బాగా ఆకలి చెప్పారు. అయ్యా ఆహార సదుపాయం నేను ఫోన్ చేశాను అని చెప్పంటే సరే టైం కాలేదు అని చెప్పి డైలర్ కాబట్టి టైంకి ప్రార్థన చేస్తాను అని ఒక దుప్పుడే లాంటి పాత్ర 4 చంద్రులు తెచ్చబడి ముందుకు వచ్చి వారి
రకాల జంతువులు ఉన్నాయి. ఏనుగు ఉంది, పంది ఉంది, కుక్క ఉంది, అన్ని రకరకాల జంతువులు ఉన్నాయి. దాంట్లో ఉండేసరికి పేతురు గారితో స్వరం మాట్లాడు. పేతురు అయ్యా నీ వాటి చదువుతూ అయ్యా ఆ పని నిషిద్ధమైందయ్యా, ఇంకొక నిషిద్ధమైందా, నిత్యమైనా లేదు, నేను పవిత్రపరిచేవాడిని, తిను అన్న. అట్లా 3 సార్లు తప్పుడు వచ్చి వాళ్ళకి ఆయన అయ్యా వండుకొని అన్నాడు. ఈ లోపల తప్పుడు ఏర్పాటు వాళ్ళు వచ్చి పేతురు గారు ఉన్నారా అని జాగ్రత్త. ఈ లోపల ఆచార్య సీమలు వచ్చి అయ్యా ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మరి రావాలి ప్రార్థన చేసుకుంటున్నాడు, వెళ్ళి మాట్లాడమని చెప్పంటే అప్పుడు ఆ స్వరం విన్నాడు. దేవుని స్వరం పేతురు నీ వరకు ఆయన కైసర్ నుంచి 3 వ్యక్తులు వచ్చారు, వారితో పాటు కలిసి నువ్వు కొన్నేళ్ళకి వెళ్ళి అక్కడ చేయవలసిన చదువుకుని చెప్పారు. మరొక వచ్చాయా నేనే పేతురు, మీరు ఎవరు అంటే మేము మా యజమానైన మా శతాధిపతి అయిన కొన్నేళ్ళ దాసుని దేవుడు ఆయనతో మాట్లాడాడంట, మిమ్మల్ని పిలుచుకోమని చెప్పారంట, మరి అందుకోసం వచ్చామని చెప్పంటే అప్పుడు పేతురు గారు ఫోన్ చేసి మాకు బయలు పెట్టచ్చు మరణాలు చేసి వాళ్ళు బయలుదేరి మరి ఎవరు వచ్చారు కైసర్ వస్తే ఈ యొక్క పేతురు గారి కోసం ఎవరు చూస్తున్నారు? కొన్నేళ్ళు చూస్తున్నారు. కొన్నేళ్ళు రావడంతో నీళ్ళు ఇచ్చాడు. పేతురు గారి కన్నా కొంతమంది రాసులు వచ్చారు, నీళ్ళు ఇచ్చేసి వచ్చిన తర్వాత కొన్నేళ్ళు పేతురు గారి కాలం శాస్త్రాలు పెట్టి పెడుతున్నాం. అయా దేవుడు నిన్ను నాకు చూపించాడు, నీ పేరు చెప్పాడు, నిన్ను పిలిపించిన వాక్యం చెప్తే మమ్మల్ని రక్షించుకోమని చెప్పాడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోమని చెప్పాడు, అందుకోసం నా రాష్ట్రం వచ్చారు నేను మనిషి అదే అని చెప్పి వాడు వచ్చి కూర్చొని ఫోన్ చేసిన తర్వాత ఈ లోపల కొన్ని ఏం చేశారంటే ఈ లోపల అప్పుడప్పుడు దేవుడు పెట్టుకుందో రాని అని చెప్పి చుట్టాలు ఫోన్ చేస్తాం, డబ్బులు చుట్టాలు అట్లనే ఈ యొక్క కొన్నేరు కూడా కైసర్లో మన బంధువుల మొత్తాన్ని కబురు చేసి పిలిపించుకోవాలి. ఎందుకు పిలిపించిందంటే ఆశ్చర్యమైన కార్యం జరిగింది. అసలు ఎవరితో మాట్లాడింది, ఏ పేరు చెప్పమని చెప్పింది, పేరు చెప్పింది. ఈ విషయాన్ని మొత్తం బంధువులు చెప్పాడు, కూర్చోబెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో దేవుడు మాట్లాడుతున్నా, ఇప్పుడే పెట్టాం చూడటం ఇది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉందని చెప్పి అందరూ కూడా నోట్లు వేసుకుని ఏం చెప్తున్నారు అని చెప్పి ఆసక్తిగా కూర్చొని చూస్తారంటే నా పిల్లల పేతురు గారు వచ్చారు. ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు పక్షపాతి కాదు, నిజంగా గ్రహించి ఉన్నాను, ప్రతి జన్మలోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను, యేసుక్రీస్తు అందరికీ స్తోత్రం. హల్లెలూయా. ఏంటి బ్రాహ్మణులు ఏంటి, ఈ కామన్ ఏంటి, కమారేంటి, గరగాలేంటి, వడ్డలు ఏంటి, వీళ్ళందరూ వేసుకోవడం అసలు మేమేదో యూదులు నమ్ముకొని మేము స్వార్థ చెప్పుకుంటున్నాం కానీ వీళ్ళందరూ మిస్సైతే అమ్మో మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎవరినైనా దర్శకుడు మార్చగలడు, ఈ అడగ్రామాన్ని మార్చగలడు, కొత్త పలిగ్రామాన్ని కూడా మార్చగలడు. దేవుడు మార్చి మాట్లాడే లాంగ్వేజ్ చర్చపడేది వాళ్ళు నాకేం చేస్తారండి. వన్యతో మాట్లాడాడు, ఎదుట తీసుకొచ్చి పెట్టాడు, వాకింగ్ చేపిస్తున్నాడు. అట్లనే మనం రాము ధ్యానం చేస్తాం, విధానం పొందుతాము, పలాన్ని నడువులుతూ చేతులు కాలు కలుగుతూ అని చెప్పంటే వాళ్ళందరూ వాళ్ళు నాకు వచ్చారు కదా. కాబట్టి నా పిల్లల ప్రభు మాట్లాడుతున్న వాక్యం ద్వారా పేతురు గారు ఆశ్చర్యపోయినాడు. మాము ఈ గణాసాలు అందరూ గణాసాలు శతాధిపతి సన్యాసుడు రాజవంశంలో ఉంటుంది, వీళ్ళ వాక్యం అంటే మాట కాదు, ఇళ్ళలో కూడా మమ్మల్ని మమ్మల్ని కానీ ఎవరి నామం వచ్చాడైనా యేసునామం. నేను ఎవరి నామం వచ్చాను? యేసునామం. నా బంధుత్వం నీకేమన్నా లేదు, నా బంధువులకు ఏమన్నా లేదు, మన అందరూ ఎవరి నామం అనుకుంటున్నాము? యేసునామం. అన్ని నామం పైన
రెస్ట్ తీసుకుంటుంది కానీ మీరేం చేయలేదు కదా. మీరు 30 దగ్గర వచ్చారు ఆడపడ్డారు అయ్యో ఎందుకంటే ఆ రిలేషన్ దేవునికి సంబంధం అనేది విడదీయలేనిది. పాపంలో బాగా చెప్తానంటే పుట్టిన తీసుకొని మెట్లు ఎక్కడ కింద ఉంటాయా ఎక్కడ ఆయన వీళ్ళు చెప్పేస్తా కింద మంచి ఇచ్చితే రాగి వచ్చింది. నేను పైన అమ్మాయి ఎక్కడ కొంచెం వైపు ఎక్కువ కాబట్టి ఎక్కడ ఎక్కువ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ విడదీయలేదు. ఆ ప్రేమ ఎవరు కలవలేదు, ఆత్మీయమైనది. మనుషుల యొక్క రక్షణ మొగసోడిస్తే కానీ దేవుని ప్రేమ మొక్కసారి స్తోత్రం హల్లెలూయా. దేవుని ప్రేమ మొక్కసారి అప్పుడు ఈ పేతురు గారు ఆశ్చర్యపోయి అయ్యో నా దేవుడు గొప్ప దేవుడా అన్ని దేవుడు కూడా సమర్పడుతుందని చెప్పి నాకు పంపించాడని చెప్పి యేసుక్రీస్తు అతను చెప్పి ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తైన సువార్త ప్రకటించి శరీరులకు పంపిన వర్తమానం మీరు స్తోత్రం హల్లెలూయా. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గిరయ్య మొదలుకొని వేదయాత్రలు ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. దేవుడు ఆయన గోడల కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాదం చేత పిలుపుబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ సంచరించుతున్న స్తోత్రం హల్లెలూయా. ఏం చేశాడంటేనా యోహాను గారు బాప్తిసం ఇచ్చాడు గంగానదిలో, అది వేరే విషయం. కానీ నజరేయుడు చూడండి యేసుప్రభువు పరిశుద్ధుడు ఆయన. చనిపోయిన వారు లేపాడు, పక్షవాతం గ్రామాన్ని స్వస్థపరిచాడు, గుడ్డివార్త నడిపించాడు, గుడ్డివార్త చూపించాడు, పక్షవాతం గ్రామాన్ని లేచి మంచవెత్తుకు రావడానికి నడిచాడు. కాబట్టి అద్భుతమైన కార్యక్రమించాడు కదా. ఆయన ఎవరో కాదు నజరేయుడు యేసుప్రభువు వారు. ఆయన రక్షణ, స్వస్థత, మారు మనసు ముందు స్తోత్రం హల్లెలూయా అని కనిపించి అప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక, జీవన విధానము, శిలువ యాగము, పునరుద్ధానం, సంబంధం కట్టబడటం మొత్తం చెప్పాడు. నజరేయుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతో మరియమ్మ గారి యొక్క గర్భంలో మరి జన్మించి ఆయన 30 సంవత్సరాల అమ్మాన యేసేపు మరియమ్మ వడ్రంగి పని చేసి తల్లికి తండ్రికి విధేయుడైంది, కుటుంబాన్ని పోషించాడు. ఆ తర్వాత యోహాను చేత గంగానదిలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఘనమైన కార్యాలు చేశాడు, పాపులను రక్షించాడు, రక్తస్రావం చేత పీడిపబడిన స్త్రీని స్వతంత్రించాడు, అక్కడి మరికి పాపాలతో పట్టబడితే క్షమించాడు, రాళ్ళు వేస్తా ఉంటే వద్ద నివారించి ఆపాడు, పక్షవాతంలో స్వతంత్రిస్తే స్వతంత్ర వచ్చింది, చనిపోయిన వారి ముగ్గురు లేపాడు. ఆయన గొప్ప దేవుడు. మరి ఆ యొక్క యూతులు ఆయన చూసి ఓర్చుకోలేక అపవాదాలు పంపి ఆయన సిలువ వేయించి, ఆయన గులాబీ సిలువ వేసి మోయించేసి గొర్రెలకు తీసుకెళ్ళిపోయి సిలువ వేసి నెక్కు పట్టబడి భక్తులు పొడబడి రక్తాన్ని చెల్లించి మనందరిని వహించుకొని చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన దేవుడి గురించి స్తోత్రం హల్లెలూయా. మనందరూ ఆశ్చర్యపోయి గొప్ప దేవుడు మాట్లాడే దేవుడా, నుంచి కాళ్ళకు బాధ్యతలు లేవు, అందుబాటు ఇచ్చిన లేడు, నడుల పేరు ఇచ్చిన లేడు, పక్షవాతం సత్పరిచిన లేడు, ఇంత గొప్ప దేవుడు అయినా సత్పరిచి ఎలా గాయం చేయవాడనే గాయం మార్పువాడు. కాబట్టి నా పిల్లల ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్లా స్మార్ట్ పడిన తర్వాత వాళ్ళందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డారు. స్తోత్రం హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుతూ, నమ్మని వారికి శిక్ష విధించబడుతూ. మార్పు 16 కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ మాటని కొందరు వాడుకొని ఏడ్చిందని దాచింది. అయ్యా ఏం చేయాలో చెప్పండి. వాళ్ళందరూ బంధువులు, స్నేహితులు, ఇంట్లో మొత్తం కూడా ఏడ్చుకుంటా ఎందుకు దాచుకుంటా మాట్లాడేస్తుంటే నజరేయుడైన యేసు నామములో మారు మనసు పొంది బాప్తిసం పొందిన స్తోత్రం హల్లెలూయా. అన్నూరు పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు పెద్ద రౌడీ అయినా, ఆ పాస్టర్ గారు ఒకటి చంపుతారని చెప్పి ₹1,00,000 డబ్బులు తీసుకుని కిరాయి తీసుకుని
వ్యక్తి పార్కులో కూర్చుంటే పోయి 15 కత్తి కొట్టు పొడిచాడు. చంపి వెళ్తా ఉంటే ఆ వ్యక్తి బరబర పేరు మొత్తం మాట్లాడుకుని చేసి కూర్చున్నాడు. అంటే నేను చూస్తే కూర్చోను. నేను బతుకురాయి చెప్పి వచ్చి అలాగే అర్థం నరికేసి కింద పెట్టేసి అంత కిరాకుడు నరహంతకుడు. ఇది వెళ్ళిపోయిన తర్వాత రోజు నదుల్లో నర్సింగ్ గారు నాకు చెప్తా ఉన్నాను, అక్కమావడా నేను ఎంత ఘోర పాపమైనా నరహంతకుడైనా నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు. యేసు ప్రభు నిద్రకెళ్ళి ఒప్పుకుంటావా, నీ పాపాలు దిద్దుకుంటావా, నీ పాపాలు క్షమించగలుగుతానని చెప్పి అన్న వాక్యం చెప్తాను. నేనేంటి నరహంతులు కూడా క్షమిస్తున్నాడు దేవుడు, ఇది ఆశ్చర్యంగా ఉంది, నేను అసలే చాలా బాధపడతానన్నా అని చెప్పి ఆ వాక్యం విని వాక్యం అయినా ఉండి జనంతో పోయినా ఉండి నేర్చుకుని పోయి పాస్టర్ పాడాలని పడ్డ తర్వాత ఏంటయ్యా అయ్యా నరహంతుడిని 15 కత్తికొట్లు కొలిసి తలకాయ కడిగేసి పట్టు పెట్టొచ్చాను, నా పాపాలు కూడా తీసుకుని కనిపిస్తాడా అని అడిగాడు. అవునైనా ఎంత ఘోరం ఆకులైనా క్షమించే దేవుడు, వ్యభిచారానికి పట్టబడ్డ స్త్రీని క్షమించి రాసురాలుగా తయారు చేసిన దేవుడు. కాబట్టి ఇది ఒక పెద్ద లక్ష్యం కాదని చెప్పంటే అప్పటికప్పుడు తన పాపలు మారవలసిన రక్షణలు బాప్తిసం తీసుకుని విశ్వాసం ఇప్పుడు మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు మాస్టర్ స్తోత్రం హల్లెలూయా. అలానే కొందరు కూడా తన బంధువులతో, స్నేహితులతో, ఇరుగువారితో, పొరుగు వారితో అందరూ కూడా మారు మనసు రక్షణ గురించి ప్రకటన చేశారు. చూడండి, ఇక్కడ పేరుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కష్టాత్మ వరం అనితల మీద సైతం కుమ్మరిపోబడి చూసి విభ్రాంతులందరి స్తోత్రం హల్లెలూయా. అంటే పేరు శిష్యులు ఎప్పుడు చేసిన వాళ్ళు దేవుడు ఈ అన్ని జనులు కూడా ప్రార్థన చేసే విధంగా అనేక రోజులు కూడా మారుస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే ఏదైనా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపడుతుండగా వీరి స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడుతాను, హిందీ మాట్లాడుతాను, తమిళ మాట్లాడుతాను, మలయాళం మాట్లాడతాను, ఆమెమో ఫ్రెంచ్ మాట్లాడతాను, డచ్ మాట్లాడతాను, ఆమెమో ఇంకో భాష ఫిలిపీన్స్ భాష మాట్లాడతాను, రకరకాల భాషలు మాట్లాడుకుంటారు. ఒక రోజుల్లో ఫ్రెంచ్లో డచ్ అని కూర్చున్నాను, గుంటూరు డచ్ అని వచ్చి ఫ్రెంచ్ దేశం నుంచి డచ్ మాట్లాడతారు భాషని. కూర్చుంటే వాళ్ళలో ఒక 10 మంది కూర్చొని డచ్తో క్లాస్ చేస్తాను, డచ్ భాష క్లాస్ అంతా ఆ ఎక్కువగా మాట్లాడుతున్నాయా ఇంగ్లీష్ అని డచ్ భాష వచ్చారు. ఇంకా మాకు రాదయ్యా నిజంగా కాకుండా డచ్ భాష మాట్లాడుతున్నారే. దేవుడు అనేది భాషతో మాట్లాడే స్తోత్రం హల్లెలూయా. సహోదరి, నీ ఘోర పాపాలు, నీ అపవిత్రమైన మాటలు, నీ జీవితంలో చేసిన చిన్నప్పటి నుంచి ఉన్న పాపం మొత్తం కూడా దేవుడి దగ్గర నీకు ఎదురు భాషతో మాట్లాడి చెప్పుకోవచ్చు. నువ్వు తెలుగులో మాట్లాడిన అందరికీ ఇంత ఘోర పాపాలైతే వ్యాఖ్యానం చేస్తారేమో, ఎక్కిరిస్తారేమో, చిన్నచూపు చూస్తారేమో, అనే భాషతో మాట్లాడుకుంటూ అర్థం తెలుసుకో. స్తోత్రం హల్లెలూయా. నేను మనకు కావాల్సిన భాష విజయ భాషలు రావాలి, ఉద్యమం రావాలి, ప్రశ్నలు రావాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో కలుసుకోవాలి. ఆ దశల నుంచి ఒక రోజులో సాక్షి పెడతాము. స్తోత్రం హల్లెలూయా. మాట్లాడే భాష అంటే మనం కూర్చొని నేను చెప్పే భాష తెలియదండి. తెలుగులో భాష ఏ మాట వస్తే ఆ మాటతో ప్రార్థన చేస్తాను, ఆ పాప ఒప్పుకుంటాం అన్నమాట. ఆ మాట ఉదాహరణకి ఒక అబ్బాయి మాట్లాడు, ఆ అబ్బాయి గురించి మాట్లాడు, ఎగ్జామ్లో మాట్లాడుతుంది కదా, ప్రభా స్తోత్రం స్తోత్రం భాషలు రావాలి, భాషలు అప్పుడు నీ పాపాలు నీ తెలియకుండా ఒప్పించబడతాయి, దేవుడు శ్రమిస్తాడు. అప్పుడు నీకు దేవుడు ప్రశ్నాత్మ ద్వారా మాట్లాడతాడు, దేవుని యొక్క శక్తులు చూస్తాడు. ఇక్కడ కొన్ని కుటుంబం అనే భాషలతో మాట్లాడు, దేవుడు తెలియదు ప్రార్థన చేస్తాడంటే పేరు కాదు పేరు శిష్యులు చూసాక ఆశ్చర్యపోయి విభ్రాంతి అంటే మర్చిపోయాను. నాకు ప్రార్థన చేస్తాను, ఒక భాష కాదు
నిన్నగా మనం ఈరోజు మాట్లాడుతూ చెప్పారు సిగ్గులు ఇంతలో దేవుడు నాకలా ఉంటే అలా చెప్పి అలాంటి స్థితిని తీసుకురావాలా. ఇప్పుడు చదువు చూసావా ఆలోచించాను ప్రభుత్వంతో మాట్లాడతాను. ప్రభా నేను మోసపోతున్నాను ఆయన నాతో మాట్లాడదు. నువ్వు మాట్లాడు ఎవరు శ్రద్ధంగా మాట్లాడు. నీ ప్రార్థన దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చే దేవుడు. రాజకీయ కొంచెం తాగుతున్నాడు, కొందరు తాగినట్టుగా నిన్ను తాగుతున్నాడు, నిన్ను ముడుతున్నాడు. నీకు దేవునితో ప్రార్థన చేయడం నేర్చో. వాక్యాన్ని హెచ్చరిస్తాను, వాక్యంతో మాట్లాడతాను, వాక్యంతో మరి ప్రతి విషయంలో కూడా గుచ్చి చూపిస్తాను. ఆలోచించు నీ భార్య పాప నుంచి ఎవరం దాకా ఇప్పుడు దాకా ఏ పాపలు అయితే ఉన్నాయో మరి కడిగి ప్రార్థన చేసి నువ్వు బయటతో మాట్లాడి కష్టాలు మాట్లాడి వాళ్ళు రాక చెప్పండి. తెలుసా విశ్వాసి విశ్వాసం ఒక మందిరాన్ని 1000 మంది తెచ్చినారు. 1000 మంది విశ్వాసం ఎంత విశ్వాసంతో మీ యొక్క లైఫ్ జీవితానికి మార్గదర్శకంగా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. మార్గదర్శకం చెప్పేది ఏంటంటే తీసుకొచ్చారు. గనురాలైన సునేమిరా గనురాలైన ఆమె దేశంలో సునేమి దేశం, సునేమి ఊరు. ఆ పేరు ఉండదు. ఏమో కానీ దేవుడు ఆ పేరు రాస్తే కనుక పెంచబడని చెప్పి పేరు మధ్య పెట్టి గనురాలు అనే మాట మాట్లాడుతుంది. అంత గొప్ప దేవుడు ఎంత ఇచ్చాడు గనురాలు. ఆ ఇంటికి ఎవరు వెళ్తారు? ఎలీషా కదా. ఎలీషా అమ్మ నీకు అవసరం ఉంటాయి పిల్లలు ముసలిదా నా భక్తుడు దేవుడు మనుషుల సంవత్సరాల మొదలుపెట్ట ఆ పొలం ఆగిపోతే మన దేవుడు ఇప్పించారండి. కదా ఎలిసాగం చేసుకుని నెత్తిన విధి పెట్టి దేవస్థానం పెట్టి మంత్రం వేసి ఆహారం పెట్టేదాం. ఎప్పుడు వచ్చినా ఆ ఊరు ఆ ఇంటికి వెళ్ళేవాడు, చేసేవాడు, అనుకుని ఉండేవాడు, అక్కడే భజన చేసేవాడు. అటువంటి గనురాలుగా నువ్వు మార్చబడాలి. స్తోత్రం హల్లెలూయా. కొన్ని సందర్భాలు మీరమ్మా అయితే మిమ్మల్ని ఏమంటలేదు కానీ కీ వెలిగి వాత పెట్టాలి. కీ వెలిగి వాత ఎవరిని బట్టి వాళ్ళు చేయించుకోవడం, ఎవరిని బట్టి మాకు దేవుడు హక్కులు కల్పించడం చేయమని తప్పదు. కీ వెలిగి అంటే వాళ్ళు మనం మనసులో దేవుడి దేవుడిలో చూస్తూ ఉంటాం, వాళ్ళు మన మనసులో చూస్తాం. మరోసారి అని చెప్పి నేను కొన్ని పెద్దకు మాట్లాడుతాను, దానివల్ల మనస్పతి వస్తాను. జాగ్రత్త విశ్వాసం కాబట్టి మనం ఆ భక్తిని మనం ఇతరులు ఎలాగైతే కఠినంగా సంఘటితంగా కట్టుబాటు ఉంటున్నారో మనం కూడా అలాగే కట్టుబాటుగా ఉంటాం. కాబట్టి అప్పుడు చేర్చుకోప్పుడు విద్య రూపాయలు పెడితే ఇది ఒక పెద్ద విశ్వాసం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. అనుకోవడం మన ధనం ఎక్కబడుతుంది. అది ఇప్పుడు మనకేదండి మన పిల్లలు పాలు తాగాలి, మన పాలు తాగాలి, మన కూడా పుష్టిగా ఉంది. మన పాలు పక్కన బతులు పుష్టిగా ఉంటారు, పక్కన మన ఎప్పుడు ఇచ్చినప్పుడు ఏంటమ్మా ఎప్పుడు మంచిగా చెందులేదా పాలు లేవురా. కాబట్టి జాగ్రత్త నీ యొక్క జీవదారుడు ఇతరులకి చదువుకోకూడదు. స్తోత్రం హల్లెలూయా. నీతో కాపాడుతుంటే అంకితమై ఉన్నాను. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోరుకోరు. పొలానికి పోతే రాగానే మాట్లాడతాను, పొలానికి మాస్టర్ వస్తే రాగానే మాట్లాడతాను. ఎందుకు తగాల్సి అవసరం. కాబట్టి మనం కూడా చాలా విశ్వాసం గట్టిగా ఉండాలి, కఠినంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, కట్టుబాటుగా ఉండాలి. మరి ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ మరి విభ్రాంతి ఉంది. ఏ రకంగా వారు మాస్టర్తో మాట్లాడుతుండగా విని అందుకు పేతురు మానవలే ప్రశ్నాత్మను పొందిన మీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నెలకు ఆటంకం చేయగలరని చెప్పి అందరూ అనివార్యంగా మాట్లాడతారు. పాపాలు ఒప్పుకుంటారు, మారు వస్తున్నారు. బాప్తిస్మ జీవితం చెప్తారా? చెప్తారు. అందరూ మనసుని దేవుని తిరిగింది తీసుకెళ్ళే కానీ బాప్తిస్మ అయ్యా మా బాప్తిస్మ అయ్యా చెప్తాం. వచ్చే సరే ఇచ్చేసి
ఆమె పోయినాక అమ్మ ఆదివారం రాత్రి తక్కువ వస్తానయ్యా, బుధవారం తక్కువ వస్తానయ్యా, మరి అలాంటి తక్కువ వస్తానయ్యా, నీ ఆభరణాలతో దశకాలు తక్కువ ఇస్తానయ్యా. నేను నీ కష్టాన్ని అడగా ఊరికి 10 రోజులు పోయి కష్టార్జితమైన ఇవ్వాలి అంతే. 10 రోజులు పోయి ఇవ్వాలి, కష్టాన్ని ఇవ్వాలి, అర్థం వాస్తాయి కష్టాన్ని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే నీకు ఆలయంలో బాగుపడవచ్చు. ఎందుకు సమీపించనీయగా ఎకీడైన దరిచేరనీయగా స్తోత్రం హల్లెలూయా. ఏ చెడు సమీపించకుండా ఏ కీడు రాకుండా కోసం దశమార్గం దేవుని చూడుతాం. నీ దశమ భాగం కొన్ని ఆత్మలు సంపాదించడం కోసం ఉపయోగించాలి. స్తోత్రం హల్లెలూయా. సంఘం ఉపయోగించాలి, సంఘం ఉపయోగించాలి. కాబట్టి నా